అణగారిన అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల సాధన కొరకు ధర్మ సమాజ్ పార్టీ రాజకీయ యుద్ధం చేయడానికి ఈ ఎన్నికల్లో నిలుస్తుందని మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి లక్ష్మణ్ అన్నారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మూడు కూడా అణగారిన వర్గాలకు మోసం చేస్తూ వారు వేసే ఓట్లతో గెలిచి రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఆ పార్టీలు చేసిందేమీ లేదని ఆరోపించారు. రాజకీయ వ్యాపార కంపెనీలుగా మూడు పార్టీలు మారాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని రాజ్యం వెళ్తున్న కాంగ్రెస్ కు, మతతత్వ బీజేపీ పార్టీకి సైతం ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అణగారిన అట్టడుగు వర్గాల నుంచి ధర్మ సమాజ్ పార్టీ 93% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల తరఫున రాజకీయ యుద్ధం చేయడానికే ఈ పార్లమెంటరీ ఎలక్షన్లో కూడా బరిలో నిలుస్తుందని తెలియజేస్తూ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి సారథ్యంలో ధర్మ సమాజ్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా అన్నేరు లక్ష్మణన్ నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలతో పాటు కూడా అగ్రకుల పేదలైన ప్రతి ఒక్కరికి నేను ఓటరు మహాశయులందరికీ మీ ద్వారా చెప్పుల గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ పొలిటికల్ బిజినెస్ కంపెనీలైనటువంటి రాజకీయ వ్యాపార కంపెనీలైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకు ఓట్లు వేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలను కూడా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకు ఓటు వేసి అన్నేరు లక్ష్మణ్ అనే అభ్యర్థిని గెలిపించాల్సిందిగా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఈ పార్లమెంటు, మెదక్ పార్లమెంటు, ఈ యొక్క దుబ్బాక నియోజకవర్గం, అట్లాగే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ గడ్డ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేదల కోసం ఏర్పడినటువంటి ధర్మ సమాజ్ పార్టీ నుంచి పార్లమెంటు ఎన్నికలలో బరిలోకి దిగడం జరిగింది. దానిలో భాగంగానే మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి అన్నెల లక్ష్మణ్ అనే వ్యక్తిని ఇక్కడ అభ్యర్థిగా నిలపడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ నుంచి. అందుకని ఇంతకాలం ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశ అగ్రకులాలే ఈ దేశాన్ని ఏలుతున్నాయి. కాబట్టి పేద ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అగ్రకుల పేదల తరఫున మాట్లాడే గొంతుక పార్లమెంటులో ఇప్పటి వరకు లేదు. కావున ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఈ అగ్రకుల పేదల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల తరఫున ఆ పార్లమెంటులో గొంతు వినిపించడానికి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అగ్రకుల పేదలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.